ఇక తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో మరో కీలక ఘట్టం జరగబోతుంది. ఇప్పటి వరకు భక్తులకు దర్శనమిచ్చిన సమ్మక్క ఇక మరొకాసేపట్లో వనానికి బయలుదేరుతున్నారు. ఇప్పటికే సమ్మక్క ఆలయంలో పూజారులు అన్ని పూజలు కూడా పూర్తి చేశారు. అయితే సమ్మక్కను గద్దపైన కుంకుమ భరణికి పూజలు నిర్వహించిన అనంతరం ఇక మరికొన్ని క్షణాల్లో చిలకల గట్టుకు సమ్మక్కను తీసుకెళ్లనున్నారు పూజారులు. అలాగే సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుకొండలకు, గోవిందరాజును కొండాయికి తీసుకువెళ్తారు పూజారులు. దీనికి సంబంధించి మనం విజువల్స్ లో చూస్తున్నాం లైవ్ అప్డేట్స్. ఇక్కడ ఎంతమంది భక్తులు అయితే సమ్మక్క సారలమ్మ జాతరకి విచ్చేసి వాళ్ళని దర్శించుకోవటం కూడా మనం లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉన్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో చేపట్టే మేడారం జాతరలో మరో కీలక ఘట్టం జరగబోతోంది. ఇప్పటి వరకు భక్తులకు దర్శనమిచ్చిన సమ్మక్క ఇక మరికాసేపట్లో వనానికి బయలుదేరనున్నారు. అయితే కుంకుమ భరణికి ఇప్పటికే పూజారులు కూడా పూజలు నిర్వహించారు. అన్ని పూజలు కూడా ముగియడం జరిగింది. అయితే ఇప్పటికే సమ్మక్కను అయితే వనానికి తీసుకువెళ్ళడానికి పూజారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సమ్మక్క సారలమ్మ జాతరకి భారీ ఎత్తున భక్తులు విచ్చేశారు. అయితే భక్తులు అంత ఎక్కువగా ఉన్న క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా అన్ని బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఇక మరి కొన్ని క్షణాల్లో అటు చిలకల గట్టుకు సమ్మక్కనైతే తీసుకెళ్లనున్నారు పోలీసు పూజారులు. అలాగే సారలమ్మనైతే కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుకొండలకు, గోవిందరాజును కొండాయికి తీసుకువెళ్లనున్నారు. అయితే వనానికి తీసుకెళ్లిన అనంతరం పూజారులు తిరిగి ఒక 40 నిమిషాల్లోనే తిరుగు పయనమవుతారు. అట్లా వనానికి తీసుకెళ్లే పూజారులని తాకితే అమ్మవారిని దర్శించుకున్న భాగ్యం అయితే కలుగుతుందని కూడా అక్కడ ప్రజలు అయితే విశ్వసించడం జరుగుతుంది. ఓవరాల్గా మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం ఎంతమంది ప్రజలైతే సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు విచ్చేశారో. అమ్మవారిని దర్శించుకోవటం వల్ల మాకు అన్ని శుభాలే జరుగుతాయని కూడా ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఈ మేరకు అటు మేడారం జాతరలో భారీ ఎత్తున భక్తులు అయితే చేరుకోవడం మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్లో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సో వేణు, ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చూస్తూనే ఉన్నాం ఎంతమంది ప్రజలు అయితే సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి వేచి చూస్తున్నారు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వేణు? గద్దెలపైకి వచ్చి 2 రోజుల పాటు మొక్కులు ఇచ్చినటువంటి అమ్మవార్లు ప్రస్తుతం తిరోగమనం అంటే జనంలో నుంచి తిరిగి వనంలోకి వెళ్ళిపోతున్న సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా అటు సారలమ్మ సంబంధించినటువంటి కాకవంశీయులు అంటే పూజారులు, కాకవంశం చెందినటువంటి పూజారులు సారలమ్మ తల్లికి ఇలవేల్పుగా ఉంటారు. వాళ్ళే కూడా పూజలు చేయడం జరుగుతుంది. ఇక సమ్మక్క తల్లికి సిద్ధపోయినతో పోతగా మరో 2 తెగలకు సంబంధించినటువంటి పూజారులు అటు గతం నుంచి కూడా వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటూ సమ్మక్కను తీసుకురావడం కావచ్చు, సమ్మక్కను తిరిగి వాళ్ళ నిజస్థానం అంటే చిలకల గుట్టకు తీసుకెళ్ళడం కావచ్చు కూడా ఆ వంశస్థులే చేస్తారు. వారంతా కూడా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం లోపల ఈ 4 దేవతలకు సంబంధించి అటు గోవిందరాజులు, పగిడిద్దరాజు, సమ్మక్క సారలమ్మ సంబంధించిన 4 సంబంధించిన పూజారులు కూడా అటు ప్రధాన దేవాలయం ఉంటుంది మేడారం లోపల, సమ్మక్క సంబంధించిన దేవాలయం, ఆ దేవాలయంలో పూజలు చేస్తారు. అక్కడి నుంచి తిరిగి కుంకుమ భరణిని తీసుకొని వచ్చి గద్దెల వద్ద మరోసారి పూజలు చేస్తారు. ఈ పూజల సమయం లోపల కూడా భక్తులు ఎవరిని అనుమతించకుండా ఇవి రహస్యంగా చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏదైతే కుంకుమ భరణి రూపం లోపల అమ్మవారిని తీసుకొచ్చా గద్దె మొదటి భాగం లోపల ప్రతిష్ఠ చేయడం జరుగుతుందో దాన్ని కూడా ఎవరి కంట కనబడకుండా కొంత రహస్యంగా ఉంచాల్సి వస్తుంది. సో ఈ ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి లైట్లు కూడా మొత్తంగా ఆర్పేసి పూజలు చేస్తారు. ప్రతిష్టాపన సమయంలో కూడా దాదాపు 45 నిమిషాల నుంచి 50 నిమిషాల పాటు కూడా ఈ రహస్య పూజలు జరుగుతాయి. ఆ పూజల సమయం లోపల అమ్మవారికి శక్తి ఆవహిస్తున్నటువంటి ఒక నమ్మకం ఉంటుంది. అందుకే ఆ తంతును ఆ సమయంలో ఆ పూజ నిర్వహించే తంతును కూడా అటు బయటి వ్యక్తులకు కావచ్చు మిగతా సభ్యులకు పూజారులు మినహా ఎవరు కూడా కనబడకుండా మీద ఎర్రటి చీరలు కప్పడము, దాంతో పాటుగా ఆ సమయం లోపల అక్కడ లైట్లను ఆర్పేస్తారు. ప్రస్తుతం కూడా ఇప్పుడు తీసుకెళ్లే సమయంలో కూడా తిరిగి అదే పూజలు నిర్వహిస్తూ తిరిగి అదే విధంగా భక్తులకు ఎవరికి కనిపించకుండా అటు ఎర్రని పరదాలు కప్పుతారు. దాంతో పాటుగా
ఆ రహస్యంగా పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే వాళ్ళను అక్కడ నుంచి కదిలించి అసలు అందులో ఉన్నటువంటి ప్రధాన పూజారి ఆ కుంకుమ బరిణెను కదిలిస్తారు. దాంతో పాటుగా ఆ వెదురు బుట్టలో ఉన్నటువంటి కుంకుమ బరిణె సార్లమ్మ వెదురు బుట్టలో ఉన్నట్టు ఉంటుంది. దాంతో ఆ అమ్మను కూడా కదిలించడం జరుగుతుంది. ఇక పడిగ రూపంలో ఉన్నటువంటి పగిరిద్దరాజును గోవిందరాజును నలుగురిని కూడా అదే విధంగా స్థాన చలనం చేయిస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఆదివాసి సంప్రదించినటువంటి ఆ యూత్ ఉంటుంది, తుడిమి దెబ్బ సంబంధించినటువంటి యువత, దాంతో పాటుగా రోప్ పార్టీ, అదేవిధంగా పోలీస్ బందోబస్తు ఈ యొక్క ఒక ప్రోటోకాల్ ప్రకారంగా కూడా ప్రస్తుతం అయితే తీసుకెళ్తారు. అయితే నిన్నటి నుంచి కూడా అటు సారలమ్మ గద్దెకు వచ్చిన తర్వాత నుంచి కూడా భారీగా భక్తులు వస్తున్నారు. ఈసారి మాత్రం గతంలో కరోనా తర్వాత పూర్తిగా ఈసారి తగ్గుతారని భావించినప్పటికీ కూడా అనూహ్యంగా భక్తులు భారీగా పెరిగింది. అయితే జాతరకు ముందు అంటే 4 రోజుల మహాజాతర ప్రారంభానికి ముందే దాదాపు 60 లక్షల మంది దర్శించుకున్నారని అప్పుడే అధికారిక లెక్కలు చెప్తే జాతర సమయంలో కూడా తక్కువ ఉండొచ్చు అని భావించారు. కానీ ఈ ఏర్పాట్లు పూర్తిగా విజయవంతంగా చేయడంతో భారీగా భక్తులు వచ్చారు. ఇప్పటికి కూడా దాదాపు మేడారం ప్రాంగణంలో ఎటు చూసినా 10 కిలోమీటర్లు దాదాపు 15 లక్షల మంది భక్తులు ఇప్పటికి ఇంకా ఉన్నారనేటువంటి అంచనా వేస్తున్నారు. అయితే రేపు ఆదివారం కావడం, సెలవు దినం కావడంతో వారంతా ఇక్కడే ఉండి తిరిగి అమ్మవారిని దర్శించుకుంటారు. మరోవైపు రేపు కూడా దాదాపు మరో 5 నుంచి 10 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనకు వచ్చే అవకాశం ఉంది. అయితే దాదాపు అంటే 30 లక్షల మంది రేపు మళ్ళీసారి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయం నుంచి కూడా ఈ మొక్కులు కొనసాగుతున్న నేపథ్యంలో వారంతా ఇంకా మేడారంలో ఉన్నారు. అంటే తల్లులను తీసుకెళ్లే సమయం లోపల కూడా వారంతా మళ్ళా దారి వెంట అమ్మవార్లు తీసుకెళ్తున్న వెంట కూడా వెళ్లే అవకాశం ఉంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి బందోబస్తు కూడా కంప్లీట్ అయింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు. ఇటు కన్నెపల్లికి అదేవిధంగా చిలకలగుట్టకు పోలీసులు అయితే పూర్తి భద్రత మధ్య అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు బందోబస్తు అయితే కొనసాగుతోంది. ఈ పూజల తర్వాత తిరిగి అమ్మవార్లను అటు వనప్రవేశం చేయించడం, చిలకలగుట్టకు సమ్మక్క ప్రధాన దేవత సమ్మక్కను తీసుకెళ్లడం, కన్నెపల్లికి సారలమ్మను తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. అయితే మరికొద్ది సేపట్లోనే గద్దెల ప్రాంగణం నుంచి ఇటు కుంకుమ బరిణె రూపంలో ఉన్నటువంటి అటు సమ్మక్క తల్లిని, అటు బుట్టలో అంటే వెదురు బుట్టలో ఉన్నటువంటి సారలమ్మ తల్లిని ప్రస్తుతం అయ్యగారులు అయితే బయటికి తీసుకొచ్చి ఒకేసారి 2 వైపులా కూడా అయ్యగారులు కదులుతారు. అంటే అయ్యగారు తమతో ఉన్నటువంటి అమ్మవార్లను తీసుకొని కదలడం జరుగుతుంది. ఇదంతా 40 నుంచి 50 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సారలమ్మ తల్లి కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే 3 కిలోమీటర్లు ప్రధాన ఆలయమైన గద్దెల కానుంచి సారలమ్మ తల్లి ఆలయం ఉన్నటువంటి కన్నెపల్లికి 3 కిలోమీటర్ల ఉండడంతో కొంత అక్కడికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంటే మధ్యలో మరోవైపు జంపన్న వాగు ఉంటుంది కాబట్టి వాగులో నుంచి వెళ్లి వాగును దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇక చిలకలగుట్ట 1.5 కిలోమీటర్లు ఉండే నేపథ్యం లోపల చిలకలగుట్ట వెళ్ళడానికి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఈ 2 ప్రాంతాల లోపల ఈ అటు కన్నెపల్లి వరకు చిలకలగుట్ట వరకు కూడా ఇన్ని రోజులు భక్తులు గుడారాలు వేసుకుని అక్కడ నివసం ఉన్న నేపథ్యంలో ఈ అమ్మవార్లు వెళ్లే సమయంలో వారంతా మరోసారి అమ్మవార్లను చూడడానికి రోడ్లపైకి రావడం జరుగుతుంది. వారందరినీ అటు పోలీసులు చెదరగొడుతూనే వాళ్ళందరినీ అడ్డు రాకుండా ఆపుకుంటూనే ఇటు సమ్మక్క సారలమ్మలను తిరిగి జనంలో నుంచి వన ప్రవేశం అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఓవరాల్ గా ఈసారి మాత్రము ఈ యొక్క మేడారం మహాజాతర మొత్తం విజయవంతంగా పూర్తయినటువంటి అధికారులు లెక్కలు చెప్తున్నాయి. అదే విధంగా భక్తుల సంఖ్య కూడా దాన్ని సూచిస్తుంది. ఇక మరోవైపు ఈసారి జాతర లోపల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డవారు కానీ ఏదైనా ప్రమాదాల విషయం కానీ పూర్తి స్థాయి లోపల గతంతో పోల్చితే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. అంటే ఈసారి మాత్రం జాతర అరేంజ్మెంట్స్ చూడడంలోనూ జాతరను విజయవంతంగా పూర్తి చేయడంలోనూ ఒక ఉన్నటువంటి ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఒక కీలకంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు రత్న. రైట్ వేణు, అయితే ప్రతిసారి సమ్మక్క సారలమ్మ జాతరకి ఏ విధంగా భక్తులు హాజరయ్యి వారి మొక్కులు చెల్లించుకుంటారో కూడా ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి అశేష జనసంఖ్యను అయితే కూడా మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాం. జాతరకి ఏ విధంగా అయితే ప్రజలు వచ్చి తమ భక్తిని చాటుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ఇప్పుడైతే వనంలోకి తీసుకువెళ్తున్నారు అమ్మవారిని. దాని తర్వాత ఓవరాల్ గా ఈ జాతర అనేది ఏ సమయానికి ముగుస్తుంది వేణు? అంటే మనం ఇప్పుడు ప్రధాన మహాజాతర ఈ 4 రోజులు జరిగినప్పుడు కూడా సంవత్సరాంతం కూడా ఈ జాతర కొనసాగుతుంది. అంటే ఈ అమ్మవార్లకు మొక్కులు కొనసాగుతూనే ఉంటాయి. సంవత్సరం అంతా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి తమ బంగారాన్ని నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటూ వారికి మొక్కులు చెల్లిస్తారు. అయితే ఈ మహాజాతర సమయం లోపల అటు వాళ్ళ నిజ రూపాలైనటువంటి అటు కుంకుమ బరిణె రూపాలు, ఎందుకంటే సమ్మక్క తల్లి చనిపోతూ అక్కడ కుంకుమ బరిణె రూపంలో కనిపించింది కాబట్టి ఆ రూపంలో వస్తే మాత్రం పూర్తి స్థాయి లోపల ఒక పరాశక్తి రూపం లోపల అమ్మవారు వస్తుంది. ఆ సమయంలో దర్శించుకుంటే అనుకున్న కోరికలు తప్పనిసరిగా తీర్చాలని ఒకటి ఆనవైతే వస్తుంది కాబట్టి మహాజాతరకు తప్పనిసరిగా హాజరవుతారు. కానీ ఆ తర్వాత కూడా
ఈ అమ్మవార్లు జనంలోంచి వనంకి వెళ్ళిన తర్వాత కూడా యథావిధిగా అంటే తక్కువ సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా ఈ జాతర జరుగుతుంది. మరోవైపు 2 ఏళ్లకోసారి అంటే మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఈ జాతర జరుగుతున్నా కూడా ప్రతి సంవత్సరం జరపాలనే ఉద్దేశంతో వైపు మినీ మేడారం కూడా జరుగుతుంది. అంటే భక్తులు రాను రాను పెరిగిపోతున్నారు. దాంతో పాటుగా సంవత్సరాంతం కూడా ఈ యొక్క జాతర అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి మహాజాతర సమయంలో భారీగా భక్తులు హాజరైనా కూడా ప్రతి వారం ఆదివారాలు బుధవారాలు భారీగా భక్తులు హాజరవుతూనే ఉన్నారు. ఏదేమైనా కూడా తిరుగువారంతో మరోసారి అంటే వచ్చే బుధవారానికి మొదటి బుధవారం మండమెలియ పండుగ, రెండో బుధవారము ఆ సార్లమ్మ తల్లి సమ్మక్క తల్లులు గద్దెల మీదకి రావడం, తర్వాతి వారం అంటే వచ్చే బుధవారం నాడు ఇటు తిరుగువారం పండుగతో ఈ యొక్క 4 రోజుల మహాజాతరకు అయితే సంపూర్తి అయ్యే అవకాశం ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ వేణు.